రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాకు సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సంఘీభావం తెలిపి మాట్లాడారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాకు సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సంఘీభావం తెలిపి మాట్లాడారు. రైతులు వ్యవసాయ సాగు కోసం బ్యాంకులలో చేసిన అప్పులు గత ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయకుండా మోసం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కొంతమంది రైతులకే రుణమాఫీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో కేవలం 50% మించి రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డు షరతులు రైతులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఎవరికి నూతన రేషన్ కార్డు రాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలోనే రైతులకు రేషన్ కార్డు ఉన్నాయని మరికొంతమందికి రేషన్ కార్డులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. దీని మూలాన రైతులు రుణమాఫీ విషయంలో తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా భూమి పాస్ పుస్తకం ఉన్న అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉజ్జని యాదగిరిరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. రుణమాఫీకి ఆంక్షల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడంలో పాటు రైతు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బ్యాంకుల అధికారులు కావాలని రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాంటి బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి మోయినుద్దీన్, గురాజా రామచంద్రం, వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, గీతా పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు పబ్బు వీరస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లొడంగి శ్రవణ్ కుమార్, బలుగురి నరసింహ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐవైఎస్ జిల్లా కార్యదర్శి టి వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు బురా శేఖర్, బండమేది యాదయ్య, వెంకన్న, పాడు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు సంఘం తరఫున అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి మరి ధర్నా చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే మరి పోయిన ఎన్నికలలో మరి ప్రతి ఒక్క రైతుకు పాస్బుక్ల రైతు అందరికీ కూడా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు భార్యాభర్తలు ఉంటే రేషన్ కార్డు మీద భార్యాభర్తలు ఇద్దరు పేర్లు ఉంటే లక్ష్యంగా మేము కలెక్టర్ ఆఫీసుల ముందల ధర్నా చేపట్టాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మరి అమలుపరచాలని, రైతులకు రుణమాఫీని 2 లక్షల వరకు రుణమాఫీని చేయాలని కోరుతూ మేము ఈ ధర్నా చేపట్టాం. ఎన్నికలలో మరి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం ఇవాళ క్షేత్రస్థాయిలో 50% మాత్రమే పూర్తయింది. చాలామందికి రేషన్ కార్డు లేవని, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయనేటువంటి పేరుతోనే ఇవాళ చాలామంది గ్రామీణ ప్రాంతాలల్లో మరి రుణమాఫీ కాక రైతులంతా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్తో రైతు సంఘం చేసేటువంటి కార్యక్రమానికి సిపిఐ నల్గొండ జిల్లా పక్షాన మరి మద్దతు ప్రకటిస్తూ, మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో మరి రేషన్ కార్డు ప్రామాణికం కాకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సమయంలో ఏ ఒక్క రేషన్ కార్డు కూడా మరి రాలేదు. మరి అందువల్ల